ఆహా, నువ్వే అబ్రహాం సంతానమా? అయితే ఇక్కడి నుంచి నీ సంతానం భూమి మీద అభివృద్ధి చెందిద్దా? అవును, చెందుతుంది. నీకు పెళ్లి కాలేదుగా, ఈ మర్మాలన్నీ నీకు తెలియదు. దేవుని స్తోత్రం. సరే, నేను నా సంతానం డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ రాలేదు. పాతాళంలోకి నేను వచ్చిన పని రెండవ వాగ్దానం కోసం వచ్చాను. ఏంటి రెండవ వాగ్దానం? నీ సంతానము శత్రు గౌనిని స్వాధీనపరుచుకుంటాడు. స్వాధీనపరుచుకోవటం అంటే అర్థమైందంటే, వింటున్నారా? నువ్వు ఒక ఇల్లు కొనుక్కొని దానికి 50 లక్షల రూపాయలు ఇల్లు, అది డబ్బులు చివరి రూపాయి కట్టేశావు. పాత ఓనర్ దానికి తాళం వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తావు? పాల్గొడతాం కాదు, పాల్గొట్టాల్సిన అవసరం మనకేం దొంగల్లాగా. వాడిని ఎక్కడున్నా సరే పిలుచుకొచ్చి మర్యాదగా తాళం తీపిచ్చి ఆ తాళం నీ చేతిలో తీసుకుంటావా లేదా? ఎందుకని? నీదది, కొన్నావు నువ్వు, అది నీది. ఇప్పుడు మానవుడిగా నీకే అంత పౌరుషం ఉంటే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకెంత పౌరుషంగా ఉంటాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఈ రోజుతో నీ అధికారం పోయింది. దేని బట్టి చెబుతున్నావు? వాగ్దానమును బట్టి. నాకు దేవుడు తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ తాళపు చెవులు నాకు ఇచ్చేయి అన్నాడు. చచ్చుపడిపోయాడంట. ప్రవక్త అంటున్నాడు, వాగ్దానం ఎత్తినప్పుడల్లా ఇక్కడున్న పాతాళపు దెయ్యాలు కూడా చచ్చుపడిపోతాయి అంట. ఆమె చెప్పగలరా? వాగ్దానంలో ఉన్న శక్తి అది. చచ్చుపడిపోతే నడుచుకుంటా పోయి ఊరకని తీసుకోవటం ఎందుకని కడుపులో గుద్దాడంట. గుద్ది ఆ తాళపు చెవులు తీసుకొని ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కనపడుతూ యోహానికి, పాతాళం యొక్కయు మరణం యొక్కయు తాళపు చెవులు గలవాడు చెప్పు సంగతులేమనగా. ఎక్కడి నుంచి వచ్చినాయి పాతాళం యొక్క తాళపు చెవులు? వాగ్దానమును బట్టి వచ్చినాయి.